హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నైతే రాత్రి ఫుల్ వాన పడింది మా ఊర్లో. సో ఆల్రెడీ అయితే చేనుకి విత్తనాలు మంచి ఎండాకాలము సో పోయారు అనమాట. అప్పుడే ఈసారి తినేది ఇప్పుడు తీస్తానండి. పోయేటప్పుడు సంగన మంది పోతున్నారు. మా ఆయనకైతే అడ్డం నిలబడితే జరుగు తమ్ముడు దండికి పోతాం మంది రసకి నిలబడేవే అనుకొని అంటున్నారు పాపని. మా పిల్లగడ అనుకున్నారే లేదాక ఆడపిల్ల అరక ఓసారి ప్రశస్తకు ముఖం చూడండి. ఇది అమ్మా గాయముగా యాడదరకు మీకు లిప్స్టిక్ వద్దులే అమ్మా. నీకు నువ్వు కానీ అంటించావు కొంచెం. వస్తేనే ఎట్టగానే వస్తుంది నీకు, తర్వాత చూస్తా కసూతులే. నువ్వు జాగ్రత్త పెట్టుకోకుంటే వేస్ట్ చేస్తారు మరి. పట్టీలు వేస్తున్నాను. ఇంతకు ముందు ఉండే పట్టీలు మర్ర లూజ్ ఉన్నది ఒకటే పైకి వేసేస్తున్నది అనమాట. అందుకోసమనే ఇవి మా బాబాలు చెప్పించి నిమ్మద్దులు వేసి మరి ఈ బయలునే తిరగలాడితే సరిపోతుంది. ఏ మరుస్తున్నారు ఈ బయలునే తిరగలాడితే సరిపోతుంది. మరి వెనకాడ పోతే దొరికెళ్ళేవు అనమాట. అందుకోసమనే ఇవి మా అమ్మ చెప్పించి ఉన్నాయని వేస్తున్నాను. అంటే ఇన్ని రోజులు మా ఇంట్లో చెప్పించినవి అవి. అవు మరి ఇవేంటిది? ఇవి అప్పుడు ఇవి పాపకు మా అమ్మ చెప్పించింది. చిక్కుపడేది బంగారంగుంటూ ఎంత చక్కని తీసేస్తారు. అయాలు కనకలాడుతున్నాను తిరిగే రాదు. ఇక మమ్మీ నీకే అవి, మాకు కాదు నీకే. చూడు వెండి బంగారుతో పెద్దగా పరిచయం లేదు సార్. తీసుకో. చేత్తోనే తీస్తారా? వాళ్ళు ఇట్లా ఇట్లా కొట్టి తీస్తుంటారు. ఆడ కూడా ఇట్లే అవుతుంది. సిక్కుపడిండే ఏమన్నా అంత సిక్కుపడేవంటే వస్తాయమ్మా అవేమవుతుంది అని అట్లా తీస్తుంటారు అన్నలు. నువ్వు కొడతావా పాప? కొడతావా అయిరా? ఓయన్ని పెట్టేసరి అడగా నాయన చిక్కిడిపిస్తాడు. ఉండేస్తాను. వద్దులే నువ్వు వేస్తున్నారు పగిలిపోతాడు. ఏం పెట్టుకుంటుందిగా 2 తాళ్ళు పడైతే నాన్నది ఇస్తే నీకు రాదులే. వాట్ యు పీపుల్ డూయింగ్? లెగ్ బాయ్ కానీ ఎగ్జామ్ లేనందుకు హ్యాపీగా ఉన్నట్టున్నాడు ఫ్రెండ్స్. మమ్మల్ని 1000 రూపాయలు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అయ్యి డాడీ ఏమి హెబ్రి వేయాలి? ఆనందంగా ఉందే. సెల్లు నిజంగా నువ్వు అయిన తర్వాత మాకే డబ్బులు ఎవరిని అనుకూలం అయితే వస్తాం. తప్పితే మీ అన్న సెల్లు చేయించాక రావాలి. అమ్మాయి సెల్లు బాగాలేదు, పెయ్యదా వేరే సెల్తో ఇప్పుడు తీసేది. ఐక్యూ ఇద్దరు నన్ను తోలుకొని వస్తే నాన్న వస్తాడు, లేదా ఒక్కడే వస్తాడు. ఏడ్చుకుంటారండి ఇద్దరు. అయితే ఏడ్చుకుంటూ వస్తాడు. హాస్టల్ పోవాలంటే భయం ఎక్కేది. మా హాస్టల్ పక్కన 6 అంతస్తులు ఉండదు ఒక బిల్డింగ్. అది పాతది. పడితే మా హాస్టల్ మీద పడాలి, వేరే ఆప్షన్ లేదు. ఏంటి పడుతుంది? పడేటట్టు ఏంటి పెడతారు దాన్ని? స్నానం నడిచాక అవతల సైడ్ నుంచి పోతే సిమెంట్ పిల్లలు డమ్మ రాదు. మరి బెరుపులు చేస్తే నాకు హాస్టలే గుర్తొస్తుంది. ఆడ పడిపోయింటుందో పడిపోతుందేమో అని. ఏం కాదు, పాజిటివ్గా ఆలోచిద్దాం. పడదేమో. నీవేమమ్మా కొండ ఎక్కువేమ్మా? అవి ఎంతగా కవర్ అవుతావులే. మాట్లాడతాం మేడం. ఈ పిల్ల
దాని పక్కన ఖాళీ ఉంటుంది యాలేదు హాస్పిటల్ అది ఆంటీ ముందే అంటున్నాను కూస కింద కూస కూస కాలు మీద వేసుకుంటే అది బొర్రు ఉన్నది బండ ఏమి వేసలే అవ్వ వేసలే నీకు రాదు అంతవరకు ఆడందుతుంది అమ్మ చొప్పితే ఈయన పిల్ల చూడే లేకుంటే నీకేమి ఏమి అలా అక్కలేడు సార్ ఇద్దరు అక్క పించక్క ఏడుస్తుందాడ అక్క లోదుల మా అమ్మున్నది బాబాయ్ ఉన్నాడు అని చెప్పుకో ప్రిన్సీ అవో అవో వద్దురా అక్క వద్దురా నేను బొమ్మ తెచ్చగా ఇప్పుడు చూడదా అయ్ పట్టుకో అవా ఇంటికి రాదు మా అవ్వకే ఏయ్ ఊపు ఏ ప్రిన్సీ యాటి పోతారు రెడీ అయ్యారా ఫ్రెండ్స్ ఏంటికి పొదుపు కట్టి వస్తారా ఎవరెవరు పోతారు నలుగురు పోతారా చెప్పరా లెగ్గు బాయ్ ఎందుకు పోతున్నారు ఎమ్నూరుకి పొదుపు కట్టనికే నిజంగా పొదుపు కట్టనికేనా లేదంటే పొదుపు కట్టి అట్లే పొదుపు కూడా తీసుకుంటాం కాలంటే చూడే ఇది పోగు ఉండకూడదంట ముక్కు పోగు ఉండకూడదంట ఆడ మాస్క్ వేసుకుంటాం ఆయన ప్రజెంట్ వేసుకునికి ఆడ సూపర్ స్పెషాలిటీ కార్డు పోల్ల ఆడ హెడ్ నర్సులు అందరూ ఉంటారు తిడతారు ఇంకా చెప్పకూడదు ఇంకా మాట మీరేం పెళ్ళికి వస్తారా అట్లా ముక్కు పోగులు పెట్టుకున్నారా తీసేయండి చిన్నది ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే చిన్న స్టోన్ పెట్టుకోవాలంట మరి అది పెద్ద స్టోన్ మాస్క్ వేసుకొని ఉంటాను ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఎమ్నూరు పోతావు కదా దాన్ని తీసేయనికే ఎమ్నూరుకి ఏంటి కీడే తీయచ్చు కదా దీన్ని నమ్మి రాయిదేస్తాను చిన్నది ఓహో దాన్ని నమ్మితే ఎంత వస్తాయి లెగ్గు బాయ్ ఇది 1900 పడింది దీని షీట్ ఉండదు అడని బుడకాల కొన్నప్పుడు వచ్చేవి అమ్మినప్పుడు రావమ్మా ఏమో మరి ఇది అమ్మి దీని ప్లేస్ లో చిన్నది అదని రాయి తెచ్చుకున్నాను ఇంకా నువ్వేం చేస్తావు మామేం చేస్తాం ఇడ కరెంట్ ఏం చేస్తుందో సో ఇప్పుడు ఒక రాయి తీసుకొని రావాలి దాని బదులు ఆ ముక్కు పోగా అలో లేదు కాబట్టి దట్ ఈస్ ద ప్రాబ్లం దట్స్ వాట్ యువర్ సేయింగ్ మేడం మాది వేరే ఊరు మేడం అంత ఛాన్స్ ఏంటి మేడం అని ఛాన్స్ తెలియదులే మీకు నెక్స్ట్ మంత్ నుంచి అట్లా రావద్దండి అని అందుకే పోదామని వెరీ గుడ్ ఇంకొక 2 ఎగ్జామ్లు నా 2 దాటుకొని పోతే నాకు ఏం బాధ లేదు ఎగ్జామ్స్ ఎప్పుడులోపు అయిపోతాయి 30 తారీఖు లాస్ట్ నా ఎగ్జామ్ సో నువ్వు 31 పోతావా లేదు 30 తారీఖు ఎక్కాలి మరి 1 తారీఖు వార్డులు చేంజ్ చేస్తారు కదా డ్యూటీకి కలుసుకోండి సరే క్యాజువాలిటీ పడింటి ఈసారి అది పడతాము